ఇప్పుడు ఓట్లప్పుడు ఆ రేవంత్ రెడ్డి కట్టలు పంపుతున్నట్టు వీళ్ళు వంచుతారట. మోసపోదామా? ఓట్లు పెట్టుకుంటారా? అనుకోవాలి. వాడు ఇచ్చే 5,000 ఎందుకు ఇచ్చి పెట్టాలి? దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టని మొదలు అనుకోవాలి. మనసులో 5,000 తీసుకోవాలి, కారు గుద్దాలి. మొదలే అనుకోవాలి, దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు, ఏం అనుకోకు, ఇది లంగ పైసలు మామూలు ముంచిన పైసలు రేవంత్ రెడ్డి పంపిండు అని బరాబర్ తీసుకోవాలి. ఇప్పుడు 5,000 ఇస్తాడు. అరే ఆగురా భయ్, ఆ పటాకులు బంద్ చేయమని. 5,000 తీసుకోవాలి, ఇంకా 60,000 బాకీ ఉన్నవారు అవి దేపోరా అని అడగాలి. రేవంత్ రెడ్డికి చెప్పు, మా మహాలక్ష్మి పైసలు 60,000 బాకీ ఉన్నాడు, అవి దేపోరా భయ్ అని చెప్పాలి. చెయ్యి ఉపకాడ పోయి నీళ్ళు పోయిపోరా దాంట్లో. అయితే ఆ రకంగా మోసం జరిగింది. మీరు బాగా ఆలోచించండి. ఆ రోజుల్లో మీ బిడ్డ కాన్పుకు పోవాలంటే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి అన్నం పెట్టి ఇంటికాడ దించినామా లేదా? మన కేసీఆర్ ఇచ్చిండా లేదా? ఇప్పుడు ఉందా? అది మాయం చేసిండా లేదా? కేసీఆర్ కిట్ మాయమైంది. ఆడవిలో పుడితే 13,000 వచ్చు, అవి కూడా బంద్ అయిపోయినాయా లేవా? అది మోసం చేసిండు అమ్మా. అకౌంట్లకే వేస్తుండే. ఇప్పుడు అది పోయింది, కేసీఆర్ కిట్ పోయింది, అన్నీ పోయింది. మంచిగా జాన్సన్ పౌడరు, కొబ్బరి నూనె, చీరలు, దోమతెర, గలగల అన్నీ ఉండే, అన్నీ బంద్ అయినాయా లేవా? అది బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. మన బీసీలకు గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, అది బంద్ అయిపోయింది. ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లో, అది బంద్ అయిపోయింది. అన్నీ బంద్ పెట్టుడే. ఇక దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది అది బంద్ అయిపోయింది. బీసీ బంధు బంద్ అయిపోయింది. బంధు పెట్టుడే. అయితే కోతలు కోస్తాడు, లేకపోతే కోతలు పెడతాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. ఇంతకు మించి ఆయన చేసిన కొత్త పని ఏమైనా ఉన్నదా?